నీ పేరేంది? కృష్ణవన్ నాయుడు. ఎంఎస్ రామిరెడ్డి. ఎమోషన్స్ అలా ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలా ఉంది, వాళ్ళిద్దరి మధ్య గోల్స్ ఎంత మంచి గోల్స్ అనేవి వాళ్ళిద్దరు సెట్ చేసుకున్నారంటే ఆ కులాన్ని కూడా మనకి ఎంత ఉపయోగపడిద్ది, ఎంత అవసరము, అది ఎక్కడ ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఆ క్యారెక్టర్స్కి బాగా తెలుసు. మన ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే, వైబ్రెంట్గా ఉంటాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియోని చూసే వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మయసభ తెలుగు సీజన్ 1 ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ మయసభ తెలుగు సిరీస్ని మన దేవకట్ట గారు అయితే డైరెక్ట్ చేశారనమాట. అదేనండి రిపబ్లిక్ సినిమా తీశారు కదా సాయి ధర్మ తోటి, ఆ డైరెక్టర్ అనమాట. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసరికి ఆది పినిశెట్టి గారు అండ్ చైతన్యరావు గారు. సో ఇదంతా ఒక తెలుగు స్టేట్స్ అంతకుముందు సీఎంస్గా చేసిన వాళ్ళ స్టోరీ అనమాట. అదేనండి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర్ రెడ్డి గారి స్టోరీ, వాళ్ళ లైఫ్లో జరిగిన రియల్ సంఘటనలు తీసుకొని అందులో ఫిక్షనల్గా మన దేవకట్ట గారు అయితే మనకి ఈ సిరీస్ అయితే తీశారు. ఇందులో మొత్తం 9 ఎపిసోడ్లు అయితే ఉండిద్ది సీజన్ 1లో. ఒక్కొక్కటి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో అయితే ఉండిద్ది అనమాట. ఇంకోటి అక్కడక్కడ వల్గారిటీ తప్ప మిగతాదంతా చాలా పీస్ఫుల్గా ఉంది, ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా అయితే సాటిస్ఫై అయితే చేశారనమాట. యాక్చువల్గా నేను ఈ సిరీస్ అయితే చూడను, మామూలుగా వెబ్ సిరీస్ అయితే అంతగా చూడను, ఏదో 1-2 అలా చూస్తాను అనమాట. సో ఇది మెయిన్గా చూడడానికి కారణం ఏంటంటే ఇది రియల్ క్యారెక్టర్స్, మన ఏపీలో జరుగుతున్న ఒక కింద స్థాయి నుంచి పై స్థాయిగా వచ్చిన ఒక ఇద్దరు వ్యక్తుల కథ కాబట్టి నేనైతే చూశాను. అండ్ మన ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే, వైబ్రెంట్గా ఉంటాయి అన్నమాట. సో అటువంటి సిరీస్ని చూడకుండా ఉండకూడదని చెప్పి ఆ సిరీస్ని అయితే మొత్తం 9 ఎపిసోడ్స్ని అయితే కంప్లీట్ చేశాను. సో అది నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు మీకు చెప్తాను. సో నాకు స్టోరీ అయితే చాలా చాలా బాగా నచ్చింది, అండ్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉందన్నమాట. వాళ్ళు యూజ్ చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఎమోషన్స్ అనేవి చాలా చాలా కనెక్ట్ చేస్తాయి. ఏదో మనం అక్కడుండి వాళ్ళ పొలిటికల్ జర్నీ చూస్తున్నంతసేపు, అదే పొలిటికల్ జర్నీ మనం కలరా చూస్తున్నాం, మనం అక్కడే ఉండి చూస్తున్నాం అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. యాక్టర్స్ అయితే న్యాచురల్గా వాళ్ళు 100% అయితే ఇచ్చారనమాట. మనం ఇన్వాల్వ్ అయిపోతాం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో స్టోరీ ఈజ్ ద మెయిన్ కీ. ఆ స్టోరీ చుట్టూ ఓల్డ్ బిల్డింగ్ అయితే చేశారు, వ్యాస్ట్గా అయితే స్టోరీ అయితే వెళ్ళిపోతుందన్నమాట. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఏపీ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ నిజమైన జీవితంలో ఎవరనేది తెలిసిపోయిద్ది. సో తప్పకుండా అయితే ఈ సిరీస్ అయితే చూడండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంది, అండ్ వాళ్ళ పొలిటికల్ జర్నీ అనేది ఎక్సలెంట్గా ఉందన్నమాట. వాళ్ళిద్దరూ చదువుకునే స్టేజ్ నుంచి వాళ్ళిద్దరూ ఎలా స్నేహితులయ్యారు, ఆ స్నేహితులకి ఒక ధ్యేయం ఉండిద్ది, ఆ ధ్యేయాన్ని సాధించడానికి వాళ్ళు ఎలాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉన్నత స్థాయికి ఎదిగారు అనేది చాలా చాలా ఎంగేజింగ్ అయితే చెప్పారనమాట. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో ఒక క్యారెక్టర్ని తగ్గిస్తూ ఒక క్యారెక్టర్ని లేపుతున్నట్టయితే నాకు ఎక్కడా అనిపించలేదు. 2 క్యారెక్టర్స్ని సమానంగా తీసుకెళ్లారు. వాళ్ళ ఇంపార్టెన్స్ని, ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ని, ఆ క్యారెక్టర్లో నిజం ఉన్న దాన్ని బయటికి చెప్పడానికైతే ట్రై చేశారు. వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఇంకో సిచ్యువేషన్లో అలా ఎందుకు చేయలేదు అనేది కూడా ఎక్సలెంట్గా అయితే చూపించారు. అండ్ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇది కులాల అనే సెంటిమెంట్తో వెళ్తుంది కాబట్టి స్టోరీ వాటిని ఎక్కడా కూడా మిస్యూజ్ చేయకుండా బ్యాలెన్స్డ్గా ఆ కులాన్ని కూడా మనకి ఎంత ఉపయోగపడిద్ది, ఎంత అవసరము, అది ఎక్కడ ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఆ క్యారెక్టర్స్కి బాగా తెలుసు. సో దాన్ని బట్టి వాళ్ళకి అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతారనమాట. ఆ రీచ్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎన్ని ఎత్తులైనా వేస్తారు అనేది ఈ సినిమా అనమాట. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో పొలిటికల్ డ్రామా. అసలు పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయా, మనం చూసే పాలిటిక్స్ బయటికి వేరు, అంతర్గతంగా వేరు. సో అంతర్గతంగా పాలిటిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఆడే చెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరికి
ఎప్పుడు ఎలా ఎదురెళ్ళాలి అనేది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కళ్ళకి అర్థమైద్ది. సో, ఇందులో ఉండే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్సే కాకుండా మెయిన్ క్యారెక్టర్స్ అసలు మనకి రియల్ లైఫ్‌లో పాలిటిక్స్ అంటే చాలామంది ఉంటారు కదా! ఎంపీస్ గానీ, ఎమ్మెల్యేస్ గానీ ఇంపార్టెంట్ పర్సన్స్. వాళ్ళకి గూడా ఇందులో ప్రియారిటీ ఉంది. వాళ్ళ స్టోరీస్ గూడా ఇందులో ఒక పక్క నడుస్తూనే ఉంటాయి. అలాగా ఎంగేజింగ్‌గా ఒక 9 ఎపిసోడ్స్ మనం చూసేలాగైతే ఈ సినిమాని దేవకట్ట గారు తీశారు. ఎక్సలెంట్‌గా తీశారు. సెకండ్ సీజన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాననమాట. నేను ఏది కూడా సిరీస్ ఫస్ట్ దాకా అలా మధ్యలో అలా చూస్తాను, తర్వాత ఇష్టం ఉండదు. కానీ ఈ సిరీస్ మాత్రం 9 ఎపిసోడ్స్‌కి 9 ఎపిసోడ్ ఫుల్‌గా అయితే చూశాను. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయలేదు. ఎందుకు అంటే ఆ స్క్రీన్ ప్లే అలా ఉందనమాట. ఆ బీజిఎం అలా ఉంది. ఆ ఎమోషన్స్ అలా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ అలా ఉంది. వాళ్ళిద్దరి మధ్య గోల్స్ ఎంత మంచి గోల్స్ అనేవి ఆళ్ళిద్దరు సెట్ చేసుకున్నారంటే మీకు సిరీస్ చూస్తే అర్థమైపోయిద్ది. సో, నాకైతే ఎక్సలెంట్‌గా సిరీస్ అయితే ఉంది. మీరు చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో, మనం అల్టిమేట్‌గా ఈ వెబ్ సిరీస్‌కి ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఎన్ని మిర్చీస్ ఇస్తున్నామంటే 5లో ఔట్ ఆఫ్ 4. సో, 4 మిర్చీస్ అయితే ఈ వెబ్ సిరీస్‌కి అయితే ఇస్తున్నాం. మీరు సోనీ లివోలో ఇది స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో, నా రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.